హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. నేను బాగున్నాను. మీ అందరూ బాగున్నారా? దేవి నవరాత్రుల స్పెషల్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణంబూలను ఏ విధంగా వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. పూర్ణంబూరుల రెసిపీ అనేది నేను ఆల్రెడీ షేర్ చేశానండి. అయితే దానికి కొంచెం టైం ప్రాసెస్ అనేది ఎక్కువ పడుతుంది. మీకు టైం తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు చూపించిన విధానాన్ని అయితే మీరు ఫాలో అవ్వచ్చు. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. మినపగుళ్ళని 2 గ్లాసులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఏ గ్లాస్ అయితే వాడుతున్నానో అదే గ్లాస్తో మిగతా మెజర్మెంట్స్ కూడా చెప్తాను. ఇప్పుడు ఈ మినపగుళ్ళని 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని తర్వాత నానబెట్టేసుకోవాలి. ఒక 5 అవర్స్ అయితే నానాలండి. పూర్ణం కోసం పచ్చిశనగపప్పు 1 గ్లాస్ తీసుకున్నాను. దీన్ని కూడా బాగా వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది. ఈ పచ్చిశనగపప్పు నానిన తర్వాత నేను స్టవ్ మీద పెట్టేసుకుంటానండి. నేనైతే దీన్ని కుక్కర్లో పెట్టట్లేదు, నార్మల్గానే కుక్ చేసుకుంటున్నాను. ఇందులోకి ఇంకొంచెం వాటర్ అయితే పడుతుందండి, వేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంది. ఇలా ఉంటే సరిపోతుందండి. అదే మధ్యలో పలుకు కింద ఉంటే ఇంకొంచెం సేపు ఉడకబెట్టుకోండి. సో చూసారు కదా, ఈ విధంగా స్మాష్ అయితే చాలండి. మనం ఎలాగో మిక్సీ అనేది గ్రైండ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు వాటర్ లేకుండా స్ట్రైన్ చేసేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. అంటే మనం వాటర్ అంతా కూడా స్ట్రైన్ చేస్తాం కాబట్టి కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ముద్దని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి బెల్లం అనేది వేసుకోవాలండి. మనం 1 గ్లాస్ శనగపప్పు తీసుకున్నాం కదా, 2 గ్లాసులు బెల్లం తురుము అనేది వేసుకోవాలి. అప్పుడు స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం బెల్లం తురుము అనేది పక్కన పెట్టుకున్నాను. ఇది మనం తోపు పిండిలోకి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ 2 కూడా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలండి. ఇది మరీ టైట్గా ఉంది కాబట్టి నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ 2 బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. నేను తీసుకున్న గిన్నె అనేది బాగా పలుచగా ఉందండి, అందుకే కొంచెం అడుగు అనేది త్వరగా పట్టేసింది. ఈ బెల్లం కరగడానికి ఒక 10 మినిట్స్ పట్టిందండి. తర్వాత యాలకుల పౌడర్ వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పూర్ణం చల్లారేలోపు మనం పప్పుని గ్రైండ్ చేసుకుందాం. ఇంతకుముందు మనం శనగపప్పును గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే మనం ఈ పప్పును కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత మన పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. సో చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. మిగిలిన పప్పును కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి ఇందాక మనం బెల్లం అనేది తీసుకున్నాం కదండి, ఆ బెల్లాన్ని వేసేసుకుంటున్నాను. తర్వాత దీనికి సరిపడిన సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత వరిపిండి అనేది 1.5 గ్లాస్ వేసుకుంటున్నానండి. మనం గ్రైండర్లో వేసుకుంటే 3 గ్లాసుల దాకా పడుతుంది. మనం మిక్సీలో వేసుకున్నాం కాబట్టి 1.5 గ్లాస్ అయితే సరిపోతుందండి. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగి వరిపిండి మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. మనం వరిపిండి వేసుకుంటాం కాబట్టి వాటర్ అనేది పడుతుంది. మన కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాటర్లో వేసి చూసుకోవాలి. చూస్తున్నారు కదా, కిందకు మునుగుతూ తేలుతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. మనకి తోపుపిండి బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పూర్ణం కూడా చల్లారిపోయింది. దీన్ని మనం ఉండలు చేసి పక్కన పెట్టేసుకుందాం. మొత్తం పూర్ణాన్ని మనం ఉండలు చేసేసుకున్నాం కదా, ఇప్పుడైతే బూరెలు వేసేసుకుందామండి. ఈ బూరెలు నేనే ట్రై చేద్దాం అనుకున్నానండి. బట్ పిండి క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి చీదేస్తాయేమో అని చెప్పి అమ్మ చేత వేయిస్తున్నాను. బట్ నేను కూడా ఒక 3 బూరెలు అనేది వేసాను. ఆ క్లిప్ అనేది వీడియో ఎండింగ్లో యాడ్ చేశాను, చూడండి. మీకు ఇలా వేయడం రాకపోతే గుంటగరిటతో కూడా వేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ అనేది నేను చూపించలేదు. చెప్పాను కదా, పిండి క్వాంటిటీ తక్కువ ఉందని, అందుకే మీకు ఇంకా ఆ ప్రాసెస్ అనేది చూపించలేదు. సో నా ఉద్దేశం ఏంటంటే, మనం ఫస్ట్ నుంచి కూడా ఈ విధంగా వేస్తూ వచ్చామంటే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుందండి. మొదట్లో కొంచెం బూరెలు అనేది చీదిన తర్వాత అలవాటు అయిపోతుంది. మనం తీసుకున్న ఆయిల్ క్వాంటిటీని బట్టి ఈ బూరెలు అనేది వేసుకోవాలి. ఇలా బూరెలు ఎన్ని పడితే అన్ని వేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి అప్పుడు మనం బూరెలు అనేది టర్న్ చేసుకోవాలి. ఈ బూరెలు అనేది కొంచెం అతుక్కున్నాయండి, అందుకే వాటిని సపరేట్ చేస్తున్నారు. తర్వాత వీటిని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, బూరెలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. అందుకే వీటిని పక్కకు తీసేసుకుందాం. ఇదే విధంగా మిగతా పిండితో కూడా బూరెలు అనేది వేసేసుకోవాలి. ఇంక మీకు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని మొత్తం చూపించట్లేదండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెల్ని మనకి టైం తక్కువ ఉండి సింపుల్గా వేసుకోవాలనుకునేటప్పుడు ఇలా బూరెలు అయితే వేసుకోవచ్చండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.